వీక్ నుంచి 4 times దీని గురించి చర్చించినాము. ఇంకా ఆల్రెడీ మనము పైన మూడు పారాగ్రాఫ్ గురించి ఆల్రెడీ చర్చించాము. ఇప్పుడు 4వ గీతం మధురం, గీతం మధురం, గుప్తం మధురం, సుప్తం మధురం, రూపం మధురం, తిలకం మధురం. దీని గురించి చర్చించుకుందాం. గీతం మధురం, దీని గురించి కొంచెం మనం చర్చిస్తాం. భగవంతుని గీత, భగవంతుడుకు ఒకే పాటని 16,000 సారి పాడగలుగుతాడు వేరే వేరే రాగంతో. శ్రీమద్ భాగవతము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే తన ఒక వేణుతోటి దాన్ని 16,000 వెరైటీగా అన్ని రాగాలు పాడగలుగుతాడు. ఈవెన్ సరస్వతి గారు తెలుసుకున్న తెలియదు కానీ అన్ని రాగాలు భగవంతుడు పాడగలుగుతాడు అనమాట. భౌతిక ప్రపంచాలు పాడితే వాళ్ళు కొంచెం రాగం మార్చేస్తే చాలు వాళ్ళ మొత్తం వెళ్ళిపోతాడు. కర్ణాటకలో ఒకసారి ఏమైందంటే, మామూలుగా మీకు తెలుసు కదా ఈ ఎంగేజ్మెంట్, ఆడవాళ్ళు ఏమంటే మా తెలుగులో ఏమంటారు ఎంగేజ్మెంట్, పెళ్లి కాక ముందు వస్తుంది పెళ్లి చెప్పుడా నిశ్చితార్థం అట్లా ఈ ఆమె మొత్తం అయిపోయింది. అతనికి మగవాడిగా ఆమె ఓకే అయిపోయింది. అంతా చూడడానికి అంత బాగుంది, డబ్బులు మన అడిగినంత డబ్బులు ఇస్తానన్నారు, అంతా ఓకే అయిపోయింది. చూడితే ఆమెను ఒక పాట పాడమన్నారు. అయితే దేవుడు కొంచెమా నీకు పురందాస్ పాడిన ఒక పాట పాడమని చెప్పారు. ఆమె పాడినప్పుడు తాళం ముఖ్యం అని చెప్పి తాళం కరెక్ట్ రావాలని పాడిందనమాట. పాట వచ్చి కండెనా వైకుంఠపతియా అని చెప్పి పాట. అది ఈమె ఎట్లా పాడిందంటే కండెనా వైకుంఠపతియా అని. అంటే చేంజ్ అయింది, ఒక లైన్ లో కొంచెం తేడా వచ్చింది. కండెనా వైకుంఠపతి అని అర్థం ఏమంటే, నేను చూసినాను అది ఫస్ట్ లైన్ అర్థం ఏమంటే కండెనా వైకుంఠపతి అంటే నేను వైకుంఠపతిని ఒక చూసినానని చెప్పి పురంధర్ పాడిన పాట. ఇక పాడింది కండెనా వైకుంఠపతి అంటే నేను చూసినాను కాలేని వాటి భర్త కోపం వచ్చేసింది. అంటే ఇది పెళ్లి కాకుండా ముందు ఇంత కామెంట్ చేసింది, పెళ్లి ఎట్లా నన్ను వాంటేజ్ పాటిస్తుందని నేను చెప్పి ఆ స్పాట్ వదిలేసినాడు. అంత నిజెక్ట్ అయ్యింది, మొత్తం అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ స్పాట్ నేను వదిలేసినాను. ఈ భగవంతుడు పాడినట్టు చెప్పి మనం దాన్ని కొంచెం ఒక రాగంతో 2వ రాగం చేసినామంటే ఆ పాట అర్థం మారిపోయి మనకు అంత అపశకునం వచ్చేస్తుంది, శుభమత వెళ్ళిపోతుంది అనమాట. అది మొత్తం రెడీ అయిపోయింది. ఒక లాస్ట్ ఆ పాటలు తన లైఫ్ ఫెయిల్ అయిపోయింది. తన కండెనా వైకుంఠపతి అని చెప్పే ముందు కండెనా అంటే కొంచెం అక్కడ ఆగి కుంఠపతి అని అనుకో, నేనే ఉంటున్నా, నాకు కాలు ఉంది కదా, 2 కాళ్ళు ఉంది, కళ్ళు కనపడదేమని ఆమె అతనికి పాట. ఆమె పాట ఎక్కడ రాంగ్ కాకూడదు అని చెప్పి ఆమె మంచిగా పాట అనిపోయింది. అట్లా ఇది భౌతికమైన మనం భగవంతుడు యొక్క అనుకరించడం ఈ కొత్త పరిస్థితులు అని చెప్పి ఈ గీతం మాత్రం. ఎందుకంటే యుద్ధరంగం దీన్ని పాడినాడు. మామూలుగా మనం ఎక్కడన్నా కొట్లాడంటే మన ఇది అయిపోతుంది, ఈ బాడీ వేడి ఎక్కుతుంది, కోపం ఇచ్చేస్తుంది. ఎక్కడైనా యుద్ధం అలాంటిది ఏమో జరుగుతూ ఉంటే కోపం వస్తుంది, కానీ మనకు రాగం రాదు. ఆ టైంలో ఎవరైనా కోపం పాట పాడుతున్నాయి లేదు, కోపంతో ఇటుక రాళ్ళు చెప్పాలని చెప్పుకుంటారు. ఎందుకంటే కోపం సందర్భం అక్కడ యుద్ధ సందర్భంలో భగవంతుడు ఎంత కాన్ఫిడెంట్ ఆ యుద్ధ సందర్భంలో పాడుతున్నారు. ఇది ఒక పాట భగవద్గీత. ఇది చాలా స్పెషల్ అన్నమాట. ఈ గీత ఒక చిన్న మొక్క దీంతో పెట్టుకుంటే కూడా ఎవరైనా మనిషి ఆడ అతను ఉద్ధరించుకోవచ్చు అన్నమాట. చిన్నది ఒక స్పాట్ ఎక్కడొక. దీని గురించి చాలా పాస్టన్స్ ఉన్నాయి, ఒక 2-3 మనం చర్చించుకోవడం. అదే కర్ణాటకంలో మంచి భక్తులు అన్నమాట. వాళ్ళు బాలాజీ భక్తులు, మన వెంకటేశ్వర భక్తులు. నిజంగా జరిగింది ఇది పాస్టన్స్. అట్లా మంచి భక్తులు పిల్లలు లేదనమాట. దగ్గర 65 దాటిపోయింది, ముసలు అయిపోయినారు, పిల్లలు లేరు. ఇతను పొద్దునంతా బాగా డబ్బులు సంపాదించినాడు, కొంచెం భక్తి కూడా ఉంది. ఆ బుక్కులంతా చదువుతుంటే దాంట్లో గదాని బుద్ధి యోగం తమని ఒక శ్లోకం వస్తుంది కదా, సతతం కీర్తయంతో మా యోజన పరివర్తన లేకపోతే సతతం కీర్తయంతో మా భజతాం ప్రీతిపూర్వకం దేశం బుద్ధి యోగం సార్, అది కాదు సతతం కీర్తయంతో దాంట్లో దేశం బుద్ధి యోగం అది యోగక్షేమవాహం ఇంకొక శ్లోకం. ఒక దీంట్లో దడాని బుద్ధి యోగంతం ఈయన మా ఉపయోగించే నేను నన్ను ఎప్పుడు కీర్తించే వరకు నేను బుద్ధిని ప్రాప్తి చేస్తున్నాను భగవంతుడు చెప్పాను. అట్లా ఇతను పగలంతా పాడుతూ ఉన్నారు భగవంతు గురించి పాడాక. ఒకరోజు ఏమైంది, భార్య భర్తలు ముసలి 2 ఉన్నారు, ఇంకెవరు ఇంట్లో ఎవరు లేరు అనమాట.
ఓల్డ్ అయిపోయింది, కానీ బాగా తెలివి ఉంది ఇతనితో. ఇతను ఏజ్ ఓల్డ్ అయింది కానీ ఇది ఏజ్ ఓల్డ్ కాలేదు. అట్లా నైట్ అయిపోయింది, ఒకరోజు దొంగలు వచ్చిండ్రు వాళ్ళ ఇంటికి. ముస్లింలు ఆమెకు ఫస్ట్ భార్యకు హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి. ఎక్కడ దొంగలు వచ్చినారని చెప్పి నువ్వు వింటాను చనిపోతాను. ఇప్పుడు నైట్ టైం చాలా జాగ్రత్తగా ఇప్పుడు డిలీట్ చేయాలి. దొంగలు వచ్చినారు, దొంగలు మనం చంపకూడదు, లోపల ఉండే ఐటమ్స్ ఎత్తుకొని పోకూడదు, అన్న చనిపోకూడదు, బాగా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. ముసలాడు తెలిసిపోయింది దొంగలు కూడా వచ్చినారు లోపలికి అని చెప్పి. ఏం చేయాలి ఆలోచిస్తున్నారు. మిడ్ నైట్ 1 o'clock దొంగ ఎక్కడ లోపలికి వచ్చినాడు. ఇతను మేల్కొన్నాడు. ముసలాడు వండుకొని భార్య చెప్తాడు, నువ్వు లేని చెప్పి. అరే ఈ టైంలో ఏం లేచాడు, నువ్వు పనుకొని నువ్వు లేవు, అర్జెంట్ కొన్ని విషయం కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయాలా. ఇప్పుడు కాదు పొద్దున చేసుకోవచ్చు, ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడే చేయాలి దీని గురించి అని. ఏం చెప్పండి. మామూలుగా ముసలాడు ఈ ఒక్కాకు తినాలంటారు. ముసలాడు ఏమంటారా ఒక్క అవుతుంది కదా, దాని వల్ల డైరెక్ట్ నవ్వలేదు. పోయి తీసుకుంటాను. ఇది పెళ్లి రోజునే గుర్తుంది నీకు ఒక్కాకు ఇచ్చిన తర్వాత నేను ఇంతవరకు నేను ఇచ్చింది మీరే తీసుకోండి, ఈ రోజు నీ పోయి తీసుకుంటా ఫస్ట్ అంటే ఆ ఒక్క తీసుకొని వచ్చి ఇద్దరు బెడ్ పైన కూర్చొని ఆ ఒక ఇనుము దోస్తుంది కదా దాన్ని పౌడర్ చేయడాన్ని, దానికి ఒక్క పెట్టి గుద్దుతా ఉన్నాడు. సౌండ్ వస్తా ఉంది, సౌండ్ వస్తా ఉంది. ఈయన గుద్దుతా ఉన్నాడు. ఎవరు భార్య, కొంచెం భార్య బాగా త్వరగా పౌడర్ కాదు అని తెలియగా కొంచెం భార్య గుద్దుతా ఉంది. తర్వాత భర్త ఇద్దరు గుద్దుతున్నారు అన్నమాట. బాగా గుద్ద అది కొంచెం పౌడర్ అయింది. కాదు మనకు పిల్లలు లేరు కదా, మనకు పిల్లలు అయితే ఎట్లా వస్తుంది. భర్త భార్యని అడిగిన ఇంకా ఆయన లేదా నేను భార్య, అరే నీకేం తెలుసు భగవంతుడు అనుగ్రహ ప్రాప్తి అయితే అదేమే పెద్ద విషయం కాదు పిల్లలు ప్రాప్తి అవ్వడం. దశరథ మహారాజుకి ఎప్పుడైంది పిల్లలు, చాలా ఓల్డ్ ఏజ్ కదా అతనికి పుత్ర సంతానం ప్రాప్తి అని, పుత్ర కామేశ్వరం చేసిన తర్వాత పుత్ర సంతానం ప్రాప్తి అని. భగవంతుడు అనుగ్రహం ఎవరు చెప్పలేరమ్మా, మనకు ఎక్కడన్నా మనకు పిల్లలు అయితే ఎట్లా ఉంటుంది. ఈ ముసలికి ఏమో ఈ 60 దాటిన తర్వాత కొన్ని రోగాలు వస్తాయి, అల్లు అంటారు, అది తికమక. అది ఏం చెప్తారు ఏం మాట్లాడతారు కొన్ని వాళ్ళకి అర్థం కాదు అనమాట. 50 దాటిన తర్వాత ఇట్లా మాట్లాడుకోవాలి చెప్పే మనకి ఎక్కడా మన పిల్లలు అయితే ఎట్లా ఉంటుంది. నేను ఇంకా కాదు గ్యారంటీ ఏమో తెలుసు కదా ఇంకా అవుతుందా లేదా అని చెప్పి. ఇంకా కాదనండి లేదు ఇక్కడ అయితే బై ఛాన్స్ బాలాజీ మనకి మెసేజ్ చూపిస్తున్నాడు, మనకి పిల్లలు అయిపోయినారు ఎట్లా ఉంటుంది. అయిపోయింది అనుకోండి, ఇంకేం చేసేది ఒకటి వదలట్లేదు. మనకి అక్కడ నిద్రపోయే టైం 1 o'clock 1.5 hour అయిపోయింది, 1:30 అయిపోయింది. ఇతను పనుకోలేదు, ఈమెని పనుకోవడానికి వదలట్లేదు. మనకి పిల్లలు అయితే ఎట్లా ఉంటుంది చెప్పు. బాగుంటుందండి. మన ముస్లిం అందరు నవ్వుతారు. అందరూ మీ పిల్లోడా లేక గ్రాండ్ సన్ ఏమంటారు, మనమాట మీ పిల్లడు అని అడుగుతారు అందరూ. అదొక చిరాకు మళ్ళీ చెప్పాలా, మళ్ళీ మా పిల్లలు అందరూ మన ఇద్దరు చూస్తారు ఈ టైంలో వీళ్ళకి పిల్లలు అయినారని చెప్పి గడిచి ఉంటుంది. వద్దంటే ఇది ఒప్పుకోవట్లేదు. లేదు అదంతా ఏం లేదు, అయింది అనుకోని చెప్పి అయింది అనుకో ఏం చేయాలి అయింది పోనీ. ఆమె ఏమంటారు ఆడపిల్ల అయితే ఏం పేరు పెడతాం. ఆడపిల్ల నాకు లక్ష్మీదేవి అంటే ఇష్టము, రుక్మిణి అంటే ఇష్టము. కొన్ని ఆడదేవుడు ఒక పేరు అంతా చెప్పినారు, నాకు ఆమెకు రుక్మిణి పెడతామని చెప్పి. సరే మగపిల్ల అయితే ఏం చేశాడు, మగపిల్ల అయితే ఇంక పేరే లేదు, గోవింద ఒకే పేరు. మన గోవిందుడి పేరు పెట్టదు, ఇంక ఎవడు పేరు పెట్టదు లేదని. సరే గోవింద అని పేరు పెట్టినాం. ఇంక పిల్లలు కాలేదా పేరు పెట్టేసినారు. వాడు గోవింద అని పేరు పెట్టినాం అనుకోండి. గోవింద ఇప్పుడు ఏం చేస్తున్నాడు, గోవింద తిరుగుతా ఉన్నాడు ఇంట్లో. గోవింద అటువైపు ఇటువైపు పోతా ఉన్నాడు, చెక్ చేసుకోకుండా పోతాడు. నీ మాట వినాడు, కొన్నిసార్లు నా మాట వినాడు. తిరుగుతూ ఉంటాడు ఇంటికాడ. గోవిందుడు తిరుగుతూ ఉంటాడు, ఆటో బయటకు పోతాడు, లోపలికి వస్తాడు, నీకు డిస్టర్బ్ చేస్తాడు. నీవు చిన్నగా లేచి వచ్చే లోపల అతను ఏదో 2 పని చేసుకుంటాడు. అట్లా మాట్లాడుతున్నాడు. గోవింద చిన్న కొంచెం పెరిగినాడు అనుకో, కొంచెం పెరిగి పక్కన వాడి ఇంటికి అంత పోతాడు, వాడు ఇల్లు తింటాడు, వాళ్ళు గిల్లుతారు, వాళ్ళు పంపిస్తాడు, మన ఇంటికి వస్తాడు ఏడించుకొని, నీవు పట్టుకొని మోస్తాడు తిరుగుతూ ఉంటావు. ఇట్లా గోవిందుడు ఇంకా కొంచెం పెద్దగా అయినాడు అనుకో. పెద్దగా అయిపోయిన తర్వాత పిల్లలు ఇంకా కంట్రోల్ ఉంటారు. కొంచెం పెద్దగా అయినాడు, గోవిందుడికి 5 సంవత్సరం అయిపోయింది. ఏం చేయాలి, గోవిందుడు 5 సంవత్సరం అయిన తర్వాత గోవిందుని స్కూల్కి పంపించాలా. దొంగ వెయిట్ చేసినాడు, కొంచెం నిద్రపోతే ఏదైనా దొంగతనం చేసుకోవచ్చు అని వీళ్ళు నైట్ మాటలు పెట్టుకున్నారు. ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు దొంగ పాప చెమట కారుతుంది. వీళ్ళు పనుకుంటారు లేదా పని జరుగుతుందా లేదా అని చెప్పి
ఇది కొత్త ఉంది, బాగా బాగా ఇంకా బాగా మెత్తగా అయిపోవాలని ఇతను చూస్తూ అప్పుడప్పుడు చూస్తా చెప్తాను, నాకు ఇంతవరకు మీరు ఇంత కష్టం ఇచ్చింది నాకు గుర్తులేదు, పెళ్లి అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఈ ఏజ్ మీకు నాకు ఇంత కష్టం ఇవ్వడం. నేను ఇంకా బాగా నా పళ్ళు ఒక పళ్ళు కూడా లేవు, ఒక కోరిక పిల్లలైతే బాగుంటుందని అది ఉద్దేశం ముదుతా ఉంది, సౌండ్ బాగా వస్తా ఉంది. అట్లా గోవిందుడు కొంచెం పెరిగినాడు. కొంచెం పెరిగితే ఎట్లా ఉంటుంది, ఇంకా స్కూల్కి పోతాడు. ఇంకా స్కూల్ ఫస్ట్ స్టాండర్డ్ పోతాడు అనుకో. మనం స్కూల్కి వేసినాం, స్కూల్కి వేస్తే ఎట్లా ఉంటుంది, యూనిఫామ్ వేయాలా, యూనిఫామ్ వేస్తే అతనికి ఒక బ్యాగ్ అంతా తెచ్చుకోవాలా, స్కూల్ రెయినీ సీజన్ లో స్టార్ట్ అవుతుంది, ఒక రెయిన్ కోట్ తెచ్చుకోవాలా అంత డిస్కస్ చేస్తున్నారు. పిల్లలు ఇంకా కాలేదు, స్కూల్కి పోయేవాడు వచ్చినారు. ఇలా గోవింద స్కూల్కి పోతున్నాడు. ఇప్పుడు గోవింద స్కూల్కి పోతున్నాడు. స్కూల్కి పోతా అంటే స్కూల్కి పోయే ముందు ఆటో వచ్చే ముందు గోవింద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనుకో. గోవింద ఏంటో లేదు, ఆట రావడానికి టైం అయిపోయింది, ఇప్పుడు స్నానం చేపించి అతను టిఫిన్ అంతా రెడీ చేసి నువ్వు పెట్టేసినావు, స్నానం చేపించి పంపించాలా. అతను బయట తిరుగుతా ఉన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు అప్పుడు? ఏం చేస్తాను నేను, గోవింద స్కూల్కి పోతాను, టైం అయింది, త్వరగా రా అని పిలుస్తాను. అదే నీవు గోవింద స్కూల్ పోయే టైం అయింది, త్వరగా రా అని అట్లా చిన్నగా పిలిస్తే గోవిందుడు వస్తాడా? మరి ఎక్కడ ఏ గోవింద త్వరగా రా రాదు. ఈ పక్కన ఇంట్లో ఆల్రెడీ మేలుకున్నారు, ఈ సౌండ్ పక్కన ఇంట్లో గోవింద అన్నాడు. దొంగలు ఎవరు వచ్చిందా అని వచ్చాడు, పెద్ద రావడం తీసుకుని వచ్చినాడు. కనుక్కున్న కలు ఎవరు ఉన్నట్టుంది, ఒకసారి చూడరా అంటే దొరికిన దొంగ వాడిని తుక్కు లేకొచ్చి పంపించేస్తున్నారు. ఇంకా జీవితం అట్లా కొంచెమైన ఈ కొంచెమైనా అతని పట్ల భగవంతు పట్ల భక్తి ఉన్నాయంటే ఆ ఒక కఠినమైన పరిస్థితులు మనం బయటపడచ్చు అనమాట. కొంచెం ఆ గీత పైన భగవంతునక ఆ ఒక గానం భగవంతునక గీత పైన నమ్మకం కొంచెం నమ్మకం పెట్టుకుంటే దుఃఖకరమైన పరిస్థితుల నుంచి వర్తమాన కఠినకరమైన పరిస్థితుల నుంచి మనం బయటపడచ్చు. ఎప్పుడైతే భగవంతు పైన కొంచెం మనకు రోగం ఉండొచ్చు, లేకుండా పరిస్థితి మన ఆ పరిస్థితిని బయటపడలే, మన సొంత శక్తితోటి మనం ఆ పరిస్థితిని బయటపడలేకపోవచ్చు. అలాంటి పరిస్థితి ఎప్పుడు దుఃఖం ఉండొచ్చు, లేకుండా మనం చేసే పని ఏది సక్సెస్ కాకుండా ఉండొచ్చు, అంత ఫెయిల్యూర్ అయిపోతుండొచ్చు. ఎలాంటి సందర్భంలో పర్వాలేదు, భగవంతు పట్ల కొంచెం భక్తి మనం మన లైఫ్లు కానీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే ఈ భగవన్ నామ పట్ల కొంచెం అటాచ్మెంట్ పొందినామంటే మన ఈ కఠినకరమైన పరిస్థితి అన్నిటికీ ఎక్కువ కఠినకరమైనది నృత్యం. ఇలాంటి పరిస్థితి మనం బయటపడవచ్చు, భగవంతుల దివ్యధామానికి వెళ్ళవచ్చు. మన పరిస్థితి మనము ప్రశాంతం ఉండొచ్చు ఎప్పుడు మన భగవంతుని మనకు నమ్మకం పెట్టుకుంటాం. అట్లా శివుడు పార్వతి చెప్తున్నాడు కొన్ని విషయాల గురించి. ఎట్లా ఈ భగవంతుని భక్తుల గురించి మాట్లాడి భగవంతుని ఒక గీతా వైభవం గురించి కూడా వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు అనమాట. ఈ భగవంతుని ముఖపద్మంలో చేసిన ఆ గీత ఎంత పవిత్రమైనది, దీని గురించి వాడు మాట్లాడుతున్నాడు శివుడు పార్వతి. అట్లా ఈ ఒకరోజు ఈ విష్ణు లక్ష్మితో దాని గురించి వివరించిన కొన్ని మహాత్మ్యాల గురించి వాడు శివుడు పార్వతికి చెప్తాడనమాట. ఇది వరాపణలు కూడా ఉన్నాయి, పద్మపణలు కూడా ఒక దీని మహాత్మ్యాల గురించి. అట్లా దీని గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు గురించి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, అతని పేరు వచ్చి పింగళ అని పేరు. మంచి బ్రాహ్మణుడు. వాళ్ళొక రాజ్యం పేరు వచ్చి ముద్రారాజ్యం అనే రాజ్యం పేరు. అక్కడ వాళ్ళ నగరం పేరు వచ్చి పురుపుష్టపుర అని వాళ్ళొక టౌన్ పేరు అనమాట. అక్కడి పింగళ అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. చిన్నప్పుడు వేద జ్ఞానం అంతా బాగా తెలుసుకున్నాడు, భగవద్భక్తి అని తెలుసుకున్నాడు. కానీ అతనికి దీని పట్ల ఎక్కువ ఆసక్తి లేదనమాట. ఏదో నేర్చుకున్నాడు, కొంచెం నేర్చుకుంటే ఇంటి వాళ్ళ ఒక తల్లిదండ్రులు పురోహితులు అయితే బ్రాహ్మణులు అయితే పిల్లలకు బైకోర్స్ నేర్పిస్తారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. మేము చాలా మంది చూసాం అలాంటి వాళ్ళు కూడా. చాలా ఇంటి వాళ్ళు ఒక కోర్సు కొరకు వస్తారు, కష్టపడతారు, కానీ అది విద్య కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు వస్తారు, స్టడీ చేస్తూ ఉంటారు అనగా. అతని పింగళ కూడా ఈ నేర్చుకుంటూ ఉంటాడు ఈ విద్య గురించి. అయితే ఇది పట్ల ఆసక్తి లేక సంగీతం గురించి, పాట గురించి ఆసక్తి పొందినాడు అనమాట. పాట గురించి ఎక్కువ ఆసక్తి అయినాడు. చాలా మంచి మంచి పాట పాడగలుగుతాడు. ఎక్కువ చాలా మంది ఆకర్షించినాడు. తర్వాత ఒక రాజును కూడా ఆకర్షించాడు. ఆ రాజు ఒక దర్బార్లో అంతఃపురంలో ఇతను పాట పాడుతున్నాడు. పాడేవాడికి డాన్సర్స్ దగ్గర రిలేషన్షిప్. కొంతమంది నర్తకులతోటి ఈ పింగళ అనే బ్రాహ్మణుకు అతను ఈ నర్తకులతోటి కూడా సావాసం వచ్చింది. కొంతమంది వేషతోటి సావాసం అయిపోయింది అతనికి.
అదే సమయంలో అతను పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య పేరు వచ్చి అరుణ చూపిస్తున్నాడు. ఇదంతా అతను వచ్చి సూసైడ్ చేసిన దానికి ఈక్వల్ అని అనుకుని అతను నరక లోపల శిక్షలు అనుభవించారు. అంటే కొన్ని వేల సంవత్సరాలు, మినిమం 14,000 సంవత్సరాలు, 15,000 సంవత్సరాలు, లాంగ్ టైమ్ శిక్ష అనుభవిస్తున్నట్టు ఆ సోల్ అనుభవించి తీరాలి అక్కడ. అట్లా ఈ విధంగా ఈ నరక లోపల శిక్ష అనుభవించడానికి దొరుకుతుంది ఈ పింగళక. చాలా సంవత్సరాలు ఈ నరక లోపల శిక్ష అనుభవించిన తర్వాత ఈ పింగళ ఈ పల్చర్ అంటే రాబందు జన్మము అతనికి దొరుకుతుంది అన్నమాట. అతను ఈమె కూడా రాబందు అంటే ఎందుకు రాబందు జన్మం అంటే ఇంకా కొంచెం దీపిపోతే ఈ రాబందు మనం చూడొచ్చు. అది ఇతను బ్రాహ్మణుడు అయితే ఇతను చేసే యాక్టివిటీస్ వచ్చి చాలా చీప్ అనమాట. ఇవి ఎవరు రిలేచెస్ చేశారు. బ్రాహ్మణ కులంలో అతనికి భగవంతు జన్మనిచ్చినాడు, బ్రహ్మశాస్త్ర బ్రహ్మజ్ఞానం పొందాలని చెప్పి, భగవంతు గురించి తెలుసుకోవాలా, భగవంతు గురించి ప్రచారం చేయాలని చెప్పి ఆ జన్మం భగవంతుడు అతనికి ప్రాప్తి చేసినాడు. అతను దాన్ని చేయకుండా ఒక జంతువులు చేసే పనిలో అతను ఉన్నాడు కాబట్టి రాబందు జన్మం అతనికి దొరికింది నరక లోకం అనుభవించిన తర్వాత. ఎందుకంటే రాబందు పైన తిరుగుతుంది, చాలా టాప్ లో ఎగురుతూ ఉంటుంది, చాలా టాప్ లో పోతా ఉంటుంది. దాని దృష్టి వచ్చి ఎక్కడ చనిపోయిన శవం ఉంది, ఎక్కడ కుళ్ళిపోయిన ఐటమ్ ఉంది, దీనిపైన ఉంటుంది. ఎందుకంటే అది పైన దాని పైన అది ఎగురుతూ ఉంటుంది. కళ్ళు వచ్చి చాలా చెత్త విషయాల పైన కళ్ళు పెట్టుకుంటుంది అన్నమాట. అందుకే భగవంతుడు దానికి రాబందు జన్మం ఇచ్చినాడు. అందుకే దానికి రాబందు జన్మం వచ్చింది. ఈమెకు వచ్చి చిలక జన్మం వచ్చేస్తుంది, క్యారెట్. అట్లా ఈమె కూడా శిక్ష అనుభవించింది. ఈ నరక లోకలు ఈమె కూడా చాలా సంవత్సరాలు శిక్ష అనుభవించారు. నాకు చిలక జన్మం వస్తుంది. చిలక జన్మం వచ్చి ఇది రాబందు తిరుగుతూ ఉంటుంది. పైన తిరుగుతుంటే ఈ చిలక అనిపిస్తుంది ఒక చోట. అప్పుడు దాని యొక్క పాత జీవితం గురించి దానికి గుర్తొచ్చింది. ఈమె నన్ను చంపింది అనే ఒక రిమెంబరెన్స్ వచ్చేసింది నన్ను. వెంటనే ఈమెని చంపాలని చెప్పి ఆమె ఎట్లా ఇతని అరుణ ఎట్లా పింగళని మొక్కలు చేసి చంపి పడేసిందా, అదే విధంగా ప్రతి ఒక్క కదర్ని మొత్తం ఒక్కొక్కటి తీసేసి ఈ వల్చర్ ఈ రాబందు ఈ చిలకని చంపుతుంది అనమాట. మొక్కలు చేసి అప్పుడు ఈ ఒక హంటర్ చూస్తారు, వేటగాడు చూస్తారు. చూసి అతనికి కోపం వచ్చేస్తుంది రాబందు పైన. ఎప్పుడు ఇది చంపుతా ఉంది దీన్ని, ఆ టైంలో ఇతను ఒక బాణం వేస్తాడు అనమాట. బాణం వచ్చి రాబందుకు పడుతుంది. రాబందు చిలక రెండు వచ్చి ఒక స్కల్ పైన ఈ చనిపోయిన శవం ఉంటుంది కదా, శవంతో తల ఉంటుంది కదా, ఆ కపాలం తల పైన తల లోపలకు రెండు పక్షులు తల అక్కడ పడుతుంది అనమాట. అంటే ఆ ఒక తల లోపల కొంచెం వాటర్ ఉంటుంది. ఈ రాబందు ఈ చిలక రెండు ప్రాణం పోయే సందర్భంలో రెండు వచ్చి దీనిపైన పడుతుంది, ఈ కపాలం దానిపైన పడుతుంది అనమాట. ఆల్రెడీ దాంట్లో కొంచెం నీళ్ళు ఉంటుంది, దానిపైన పడుతుంది. దానిపైన పడిన వెంటనే అది కొంచెం దాంట్లోంచి శవము ఎప్పుడో చనిపోయిన శవము తల పైన ఉంది. అంటే దాంట్లో ఏం లేదు, ఎముకలు ఉంటుంది కదా, ఎత్తలాగా ఎముకలు ఉంటుంది. దాంట్లో కొంచెం నీళ్ళు ఉంటే దాన్ని తగ్గేసి రెండు తన శరీరం వదిలేస్తుంది అనమాట. శరీరం వదిలేసిన వెంటనే యమదూతలు వస్తారు. యమదూతలో ఇద్దరు వచ్చి ఈ చిలకని రాబందు రెండు ఆత్మల్ని కూడా యమదూతలు తీసుకుని పోతారు అనమాట. యమదూతలు తీసుకుని పోయి దాన్ని యమన ముందు సంయమిపురం అని యమతో ఒక ఊరు ఉంది, అక్కడ తీసుకుని పోయి ఇద్దరిని యముడు పంపిస్తాడు అనమాట. యముడు వెంటనే చెప్తాడు, మీ పాపకర్మల నుంచి మీరు ముక్తుడైపోయినారు, మీరు వైకుంఠకు వెళ్ళొచ్చు అని చెప్పి. ఇద్దరికి ఆశ్చర్యం అయిపోతుంది. మేము ఎట్లా అంటాం ఇద్దరు, కానీ మళ్ళీ ఈ జన్మలో కూడా వాళ్ళు కొట్లాడి ఒకరినొకరు చంపినారు కదా, మేము ఎట్లా దీనికి కారణమేమి, మేము ఈ పాప నుంచి విముక్తుడు అవడానికి ఏం నిజమైన కారణమేమి, దీన్ని రాసి మేము చెప్పంటే యముడు చెప్తారనమాట. ఈ గంగా నది తీరంలో ఒక వైష్ణవుడు ఒక భక్తుడు ఉన్నాడు. అతని పేరు వచ్చి వస్తా అని అతని పేరు. అతను ఏం చేస్తాడంటే రోజు భగవద్గీతలో ఒక 5వ అధ్యాయం రోజు ఏమంటారు కంటపడడం రోజు పఠిస్తుంటాడు అనమాట. పారాయణం చేస్తాడు, రోజు పారాయణం చేస్తాడు ఈ భగవద్గీత ఒక 5వ అధ్యాయం. అతను చనిపోయిన తర్వాత స్ట్రైట్ గా వైకుంఠకి వెళ్తాడు. అతను వస్తాడు, అతను శవము అట్లా ఎప్పుడు అసిగి ఉన్నాను, నేను చనిపోయిన తర్వాత నాకు చిలక జన్మం వచ్చింది, చనిపోయిన చిలక జన్మం వచ్చింది. నేను చేసిన ఈ
మిగిలిన ఒక్క బ్రాహ్మణుల పట్ల నేను అసూయ కలిగి ఉన్నాను కాబట్టి నేను నా చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయినారు. నాది తల్లిదండ్రులు చనిపోయినారు. నేను ఎడారిలు నన్ను వదిలేసినారు, తల్లిదండ్రులు లేదు. అప్పుడు కొన్ని ఋషులు నన్ను చూసినారు. ఆ ఋషులు నేను ఎడారిలో అంత కష్టపడి చూసి నన్ను తీసుకుని వచ్చి వాళ్ళ ఒక ఆశ్రమంలో పెట్టేసినారు. ఆశ్రమంలో పెట్టేసినారు నన్ను. తర్వాత ఇదే గూడు ఉంది కదా, పంజరం లేచి నాకేదో కొంచెం నీళ్లు కొంచెం తిండి పెడతా ఉన్నారు. అక్కడ ఈ ఋషి పిల్లకాయలంతా ఏం చేస్తారంటే భగవద్గీత ఫస్ట్ అధ్యాయం ఎప్పుడు చదువుతూ ఉంటారు. అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. వాళ్ళు ఎప్పుడు ఈ ఫస్ట్ అధ్యాయం ఎప్పుడు చదువుతూ ఉంటారు, దాన్ని ఎప్పుడు నేను వింటా ఉంటాను. నేను వాళ్ళతో నేను కూడా ప్రారంభించడానికి ప్రారంభించాను. ఒకరోజు ఏమైంది, అక్కడి నుంచి ఒక దొంగ వచ్చి నన్ను దొంగతనం చేసినారు. ఆ పంజరం దొంగతనం చేసి ఈ వేషకి అమ్మేసినారు. ఈ చిలక పంజరం రెండు వేషకి అమ్మేసినారు. ఆ రోజు నుంచి నేను వేషకి ఇంట్లో ఉన్నాను. అట్లా వాళ్ళ ప్రథమాధ్యాయం ఎప్పుడు చెప్తా ఉన్నారు కదా, నేను కూడా దాన్ని ఫాలో చేస్తా ఉన్నాను. అట్లా ఫాలో చేసి నేను రోజు ఆ ప్రథమాధ్యాయం పారాయణం చేస్తా ఉన్నాను. అట్లా దాన్ని నేను రోజు పారాయణం చేస్తున్నాను. దాన్ని వింటుంది. ఇప్పుడు ఈమె విని ద్వారా నేను చెట్ల ద్వారా నా హృదయం పవిత్రమైంది. దాన్ని ఈమె వింటూ ఉంది రోజు. ఈమె ఒక హృదయం కూడా ఎంతో పవిత్రమైంది. అట్లా ఇతడు కూడా ఈ ప్రథమాధ్యాయం దీని గురించి వింటా ఉంటాడు. ఈ సుశర్మ అనే ఒకప్పుడు ఎవరు సుశర్మ ఉన్నాడు బ్రాహ్మణుడు, ఇతను కూడా వింటాడు దీని గురించి. ఇతను కూడా పవిత్రం అయిపోతాడు. ముగ్గురు రోజు ఈ ప్రథమాధ్యాయాన్ని ఇది చేస్తున్నాడు. ఏ అధ్యాయం అయితే భగవంతుడు ఇంకా మాట్లాడలేదు ఆ అధ్యాయం, ప్రథమాధ్యాయంలో భగవంతుడు ఇంకా మాటలు ప్రారంభించలేదు. ప్రథమాధ్యాయంలో ధృతరాష్ట్రుడు ఒకసారి మాట్లాడతాడు. తర్వాత సంజయ్ వచ్చి 25 సార్లు మాట్లాడతాడు. అర్జునుడు వచ్చి 20 సార్లు మాట్లాడతాడు. టోటల్ ఆ అధ్యాయంలో 46 శ్లోకాలు ఉంటాయి. అప్పుడు కృష్ణుడు ఇంకా మాట్లాడలేదు. కృష్ణుడు ఇంకా చెప్పాలా, ఆన్సర్ ఇవ్వాలని చెప్పి ప్రిపేర్ అవుతున్నాడు. అర్జునుడు ఒక క్వశ్చన్, ఎట్లా సూర్యుడు ఉదయించే ముందే ఇంకా ఉదయిస్తున్నాడు అనే లోపల మనకి ఎట్లా వెలుతులు కనపడుతున్నాయా, అదేవిధంగా భగవంతుడు ఇంకా మాట్లాడపోతున్నాడు. ఇంకా అతను పాట పాడడానికి పోతా ఉన్నాడు. అప్పుడే ఆ ఒక కాన్సెప్ట్, ఆ భావానికి భగవంతుడు వచ్చినప్పుడే ఈ ప్రథమ అధ్యాయం ప్రారంభమైంది. ఆ అధ్యాయం విని ఈ చిలక, తర్వాత ఈ యొక్క వేశ్య, తర్వాత ఈ సద్బ్రాహ్మణుడు ఏదైతే గత జన్మలో సుశర్ముడు అయిపోయి, సుశర్ముడు అతను ఆకులంతా అమ్మేవాడు. అప్పుడు ఆకులంతా బతికేది అని చెదలు పెట్టి ఉండే ఆకుల మీద ఒకసారి అతను ఈ ఋషుల యొక్క ఏరియంలో అతను చనిపోతాడు. అన్న పాము కాచేసి చనిపోతాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఎదురు జన్మ వస్తుంది. ఈ బ్రాహ్మణుడు ఈ సుశర్మ అనే బ్రాహ్మణుడు, ఈ చిలక, ఈ వేశ్య ముగ్గురు దీన్ని ఎప్పుడు ఈ గీతాధ్యానం ప్రథమ భాగం దీన్ని చెప్పే ద్వారా వీళ్ళు ముగ్గురు పవిత్రమైపోతారు. ఒకరోజు పుష్పకమని వస్తుంది. ఈ ముగ్గురిని, ఈ చిలకని, ఈ యొక్క బ్రాహ్మణుడిని, ఈ యొక్క వేశ్యుడు ముగ్గురు కూడా భగవంతుని యొక్క దివ్యధామానికి వెళ్ళిపోతారు అన్నమాట. ఇది భగవంతుని యొక్క గీత అంటే ఇంత పవిత్రం అనమాట. ఇంకా అతను మాట్లాడలేదు అసలు ప్రథమ అధ్యాయంలో. అప్పటికి ఇది ఎంతో మందికి ముక్తి గావించింది. ఇంకా అట్లా ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా డిఫరెంట్ పవిత్రతని పొందినాయి. సో గీతం మనం ఈ ముందు మనం చర్చించినాం, ఈ వచనం కూడా చర్చించినాం. భుక్తం మనం సెకండ్ టైం మళ్ళీ వస్తుంది. అది భుక్తం అనే వర్డ్ 7th పారాగ్రాఫ్ లో వస్తుంది. అప్పుడు కొంచెం డీప్ గా దాని గురించి చర్చించుకుందాం. సుప్తం మధురం అంటే సుప్తం మోస్ట్లీ ఎదుర్కోవడం, పనుకోవడం. దాంట్లో ఏం స్పెషాలిటీ ఉంది మనం తెలుసుకుందాం కొంతసేపు, తర్వాత స్టాప్ చేద్దాం. అట్లా ఈ సుప్తం స్లీపింగ్ అంటే నిద్రపోవడం. భగవంతుడు నిద్రపోయేట్టు ఇంక ఎవరు నిద్రపోలేరు అన్నమాట. ఎవరినైనా కానీ 1000 పడకల పావుల కింద పనుకోమంటే ఎవరైనా పనుకోగలుగుతారు? మా దాంట్లో భగవంతుడు ప్రశాంతంగా పనుకుంటారు, కళ్ళు ఓపెన్ చేయకుండా పనుకుంటారు. మనం ఎవరినైనా పాము కింద పనుకోమంటే ఎవరైనా అసలు పనుకోలేరు జీవితంలో. పాము కింద మా ఊర్లో ఏమైందంటే ఒకసారి మనకు తెలుసు కదా, అక్కడక్కడ దేవుడు ఉద్భవిస్తుంటారు. పబ్లిక్ దగ్గర దేవుడు కాదు. మేము చూస్తున్నాం. ఒక సోడం చేసేవాడు, సోడం తెలుసు, సోడా ఆ బాటిల్ అంతా పెట్టేసి ఇట్లా తిప్పుకుంటారు. ఇది సోడా చేస్తారు కదా. ఈ సోడా చేసేవాడు సడన్గా దేవుడు అయిపోయినాడు.
నాకంత ఆశ్చర్యం. ఏం రా బాబు, మొన్న సోడల్ సైకిల్ అమ్ముకొని తిరుగుతూ ఉండేవాడు, వీడు వెంటనే దేవుడు అయిపోయినాడు. పబ్లిక్ రావడము, అక్కడ ఆటో స్టాండ్ స్టార్ట్ అయిపోయింది, ఆడి పేరు ఆ ఏరియాకి ఆడి పేరు స్టార్ట్ అయిపోయింది, బస్సులు స్టార్ట్ అయిపోయినాయి. వెంటనే నాకు అర్థమే కదా, వాళ్ళ యొక్క ఇంటి పక్క ఉండేది మా క్లాస్మేట్, వీడు వెంటనే దేవుడు అయిపోయినాడు. చాలా అందరికి ఆశ్చర్యము. ఏం రా, మొన్న మా షాప్ వచ్చి ఆ సోడాలు 25 పైసలు ఇస్తే దాన్ని కొట్లాడేవాడు వీడు అసలు వెంటనే ఎట్లా దేవుడు అయిపోయినాడు అని. దేవుడు అయిపోయినాడు, ఫేమస్ అయిపోయినాడు. దేవుడే అందరి ఇంట్లో ఫోటోలు స్టార్ట్ అయిపోయింది, ఆటోలకు అంత పేర్లు స్టార్ట్ అయిపోయింది, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అంతా అతని పేర్లు స్టార్ట్ అయిపోయింది. వెంటనే దేవుడు అయిపోయినాడు. సోడా అమ్మేవాడు, సోడా చేసేవాడు, దేవుడు అయిపోయినాడు. ఇట్లా అక్కడక్కడ దర్శనం మాకు ఇవ్వడానికి అక్కడక్కడ పోతా ఉన్నాడు పాదాలు పెట్టడానికి. ఇలా చాలా ఫేమస్ అయిపోయినాడు ఈ దేవుడు, దొంగ దేవుడు. ఈ ఒక్కరోజు ఏమైందంటే 7-8 రోజులు స్నానమే చెల్లిది ఈ దేవుడు. స్నానం చేసి ఈ ప్రవచనానికి వస్తే కంపు అని ఎవరు చెప్పట్లే, కంపు అని చెప్పి. ఎందుకంటే దేవుడు మళ్ళీ ఎక్కడ సర్దిస్తే మనం నరకని పోతామని భయపడి ఈ దొంగ దేవుడు గురించి ఎవరు చెప్పట్లే. ఆ పక్కనే వాడు ఉన్నారు, వాడు మా ఫ్రెండ్, ఆడ స్టూడెంట్ అన్నమాట, మా క్లాస్మేట్. వాడిని అడిగినాం, ఏమి దేవుడు దగ్గరకు వస్తే ఇంత కంపు కొడుతుందని మేము అడిగినాం. ఏం స్వామి, ఆ దేవుడు పక్కన వస్తే మేము ముక్కు పట్టుకోవాలి, అంత కంపు స్నానమే చేయట్లే చాలా రోజుల నుంచి. అది చాలా సీక్రెట్, అది ఎవరు చెప్పకూడదు అన్నారా. అరే మన ఫ్రెండ్స్ కదా. జయ శ్రీ రాధా గోవింద భగవానికి, శిల ప్రభుపాదికి, శిల గురుదేవికి. అట్లా ఈ దేవుడు కంపు కొడుతుంది. ఇది ఎక్కడ దర్శనకు వస్తే అమోనియా స్మెల్ వస్తుంది, ఘాటు, ఒక రకమైన ఘాట్ అన్నమాట, తట్టుకోలేము. అట్లా ఇతను ఫ్రెండ్షిప్, కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది, ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసుకున్నాం. ఈ దేవుడు ఇట్లా స్మెల్ రావడానికి కారణం ఏమని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వాడితో చాక్లెట్ అది అందించి కొన్ని చిన్న ఐటమ్స్ అంతే క్లోజ్ చేసుకున్నాం. అది చాలా సీక్రెట్ అని. ఏమంటే దేవుడుకు కళలు బాత్రూమ్ కూడా పాము కనిపించింది. నిజం కాదు, కళలు ఆ ఒక బాత్రూమ్ లో వేడి నీరు చేయడానికి కొన్ని పొయ్యిలు అంతా పెట్టేస్తారు కదా, కళలు ఆ పొయ్యి లోపల ఒక పాము కనిపించిందంట. కళం నిజం కాదు. ఆ పాముకు భయపడి, కళలు కనిపించిన పాముకు భయపడి తన స్నానమే చేయలేదు. 7-8 రోజులు స్నానమే చేయలేదు. ఆ చెమట కంపు మిగిలిన వస్తాడు కొట్టకపోయినారు. మీరంతా దేవుడు అంటారు వీళ్ళు, ఇది డూప్లికేట్ దేవుడు అంట. ఇది దేవుడుకు, నిజమైన దేవుడుకు దేవుడు అంత సుఖం, అంత మధురం. ఎందుకంటే పాములు కొనుక్కొనేస్తాడు అతను, ఏం భయం లేదు అతనికి. పాములు 1000 పడకల పాములు ప్రశాంతంగా నిద్రపోతారు. ఇలాంటి దేవుడిని ఇలా పాములు దగ్గర వీళ్ళు కళలు పాము కనిపిస్తే వీళ్ళు స్నానం చేయకుండా ఉండేవాళ్ళు. బాత్రూమ్ కదా కళలు ఒక పాముని చూస్తే స్నానం చేయకుండా ఉండి ఈ దేవుళ్ళు వచ్చి మన తప్పుద్రోహం పబ్లిక్ దాన్ని దేవుడు అనేస్తారు. దాని దేవుడికి ఉన్న లక్షణాలు అని మనం ఇలాంటి చర్చించాలి కొన్ని విషయాలు. అట్లా డూప్లికేట్ దేవుడు. ఏదైనా దేవుడిని ఒక ఆకు పెట్టేసి, ఒక పెద్ద చిన్న ఇది వద్దు, ఏదో అష్టతాకు ఏదైనా అరటి ఆకు పెట్టేసి నువ్వు సముద్రంలో పండుకోమని పండుకోబెట్టేస్తే వాడు పండుకుంటే ఒప్పుకోవచ్చు నువ్వు దేవుడు అని చెప్పి. పండుకోగలుగుతుంది వాడు పండుకోవాలా. వేల సంవత్సరాలు ఆ సముద్రంలో అతను పండుకుంటాడో చూడాలి. వాడు దేవుడు అయితే పండుకోవాలి, పాముల మధ్య పండుకోబట్టే పండుకోవాలి, దేవుడు పండుకుంటాడు. కొత్త టైం తెలుసు కదా, అతను ఆకుపైన పండుకున్నాడు ఎన్నో సంవత్సరాలు, ఏం కాదు అతనికి, మునగట్లేదు అతనే. దేవుడు ఒక శబ్దం కూడా, నిద్ర కూడా ఎంతో మధురం. ఎందుకంటే అంత ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు. అనుకోండి, మన ఇంట్లో ఒక 5 మంది టెన్షన్ తీసుకుంటే మనకు నిద్ర పడదు ఇంట్లో. దేవుడు అన్ని జీవరాశులకి అతను తండ్రి, అతని తల్లి, అంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది. అది దేవుడు. మన ఇప్పుడు ఏమవుతుంది, ఈ దొంగ దేవుడికి టెన్షన్ ఎక్కువైపోయి ఇప్పుడు కొన్నిసార్లు కష్టం స్టాప్ చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు కూడా ఊటికి వెళ్ళడము, లేకుండా అక్కడక్కడ ఈ మంచి ప్లేస్ లో ఒక గెస్ట్ హౌస్ పెట్టుకుని అక్కడ వండిపోవడం, ఇట్లా సపోర్ట్. అంటే దేవుడు కాదు వాళ్ళు ఎవరు వస్తారు, ఏదో చనిపోయిన దానికంతా వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేరు. ఏదైనా దొంగతనం చేస్తే వాడి డబ్బులు ఏమైనా దోచిపోయిన వాళ్ళ భక్తులు వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేరు, దానికి సమాధానం చెప్పలేరు. ఆ టైంలో ఎస్కేప్ అవుతారు. ఏదో మినిస్టర్ చెప్పింటారు ఈసారి నీ విన్ అవుతావని చెప్పి, వాడు విన్ కాదు, వాడు వస్తాడు, వాడు ఒక రౌడీలో తీసుకుని వచ్చేస్తాడు. ఇంకో దేవుడు తప్పించుకుంటాడు, ఇంకొక ఊరికి వెళ్ళిపోయి అక్కడ దాచుకోవడం, మళ్ళీ అక్కడ నుంచి కొన్ని నెలల తర్వాత మళ్ళీ రిటర్న్ రావడం. దేవుడు అంటే ఇట్లా భయం అంత ఉండదు. దేవుడు ఒక లక్షణాలు పొంది ఉంటాడు అనమాట, సుఖం. అతను ఎలాంటి సిచ్యువేషన్ లోనే నిద్రపోగలుగుతాడు. మన దాంట్లో ఎవరో నీళ్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేదు. నీళ్లు కొనుక్కొని నిద్ర వస్తుంది. కొంచెం నీళ్ళు పోస్తే మనకు మెలకు వచ్చేస్తుంది. మనం నిద్ర లేపడానికి ఒక కొంచెం స్ప్రింకిల్ చేస్తే వాటర్ మనం మేలుకుంటాం. దేవుడు నీళ్లు కూడా పనుకుంటాడు, నీళ్లు పనుకుంటాడు, ఆకులు పనుకుంటాడు, పాముల మధ్య పనుకుంటాడు. దేవుడు ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అయితే దేవుడు ఈ నిద్ర కూడా సుఖం, ఆ ఒక నిద్ర కూడా ఎంతో మధురం.